హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. ఇదేంటో అని చూస్తున్నారా? లివర్ అండి, లివర్. సో ఇది కర్నకాయలు అండ్ లివర్ ఫ్రై. ఈరోజు ఎలా నా స్టైల్లో ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేయండి. లివర్ని కర్నకాయలని సపరేట్ చేసుకున్నాను. మంచిగా కడుక్కొని పక్కన పెట్టి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ తీసుకొని అది సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్న, పసుపు వేసుకున్న, కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న. సో ముందుగా అయితే కర్నకాయలు వేసుకున్నా, ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి కర్నకాయలు వేసుకొని బాగా కలపాలి. కొంచెం మగ్గినాక లివర్ని అయితే వేసుకోవాలి. లివర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో బాగా కలిసినాక అలానే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయినాక మనమైతే టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది ఎలా అంటే ఎండు కొబ్బరి తీసుకొని అది మంటలో కాల్చి అది మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి అన్నమాట. అది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు అయినాక కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా లివర్ ఫ్రై అయితే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నంలోకి తింటున్నాను. నాకు లివర్ ఫ్రై చాలా ఇష్టం అన్నమాట. మీకు ఒకటి చెప్పనా, నేను ఈ కర్రీ ఉన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా స్పీడ్గా తినేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరిన్ని వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.